వెల్కమ్ టు న్యూటిపి తెలుగు. ఏపీలో కూటమి సర్కార్ ఆటో డ్రైవర్లకు ఏటా 15,000 రూపాయలు ఇచ్చే పథకాన్ని లాంఛనంగా ప్రారంభించింది. ఏడాది డబ్బులు వారి ఖాతాలో జమ చేసింది. అయితే ఈ పథకం అమలులో కూటమి సర్కార్ పూర్తిగా విఫలమైందని, గతంలో ఇచ్చిన హామీలకు ఈ పథకం అమలుకు పొంతన లేదంటూ విపక్ష వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. ముఖ్యంగా ఆటో, లారీ, టిప్పర్ డ్రైవర్లకు సీఎం చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, వారికి నేడు పండుగ కాదు దండుగా రోజుగా గుర్తుండేలా చేశారని వైసీపీ నేత పేర్ని నాని విమర్శించారు. కూటమి పార్టీలు ఎన్నికల ముందు డ్రైవర్ల కోసం మేనిఫెస్టోలో ప్రకటించిన దానికి నేడు చేస్తున్న దానికి ఏమాత్రమైన సంబంధం ఉందా అని పేర్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో అర్హులైన లక్షలాది మంది ఆటో డ్రైవర్లు, లారీ, టిప్పర్ డ్రైవర్లకు ఈ ప్రభుత్వం వంచన మిగిల్చిందన్నారు. వైసీపీ మేనిఫెస్టోలో చెప్పినట్లుగా వాహన మిత్ర ద్వారా అర్హులైన ప్రతి ఆటో, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు జగన్ అండగా నిలిచారని, కానీ ఇవాళ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని దుస్థితిలోనూ తమ గొప్పతనాన్ని చంద్రబాబు సిగ్గు లేకుండా చాటుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు, పవన్, లోకేష్లు 3 కాకి చొక్కాలు వేసి ఆటో డ్రైవర్ల సేవలో అనే పేరుతో భారీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారని పేర్ని ఆరోపించారు. ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లు బేరాలు లేక ఆందోళనకు దిగారని, ప్రభుత్వం తమ పొట్ట కొట్టిందంటూ నిరసన కార్యక్రమాలు చేశారని, వారి ఆందోళన చూసి కంగారు పడ్డ కూటమి సర్కార్ ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభించిందన్నారు. రాష్ట్రంలో 2,90,669 మంది ఆటో డ్రైవర్లకు 436 కోట్ల రూపాయలు డబ్బులు వేశామని, ఇటువంటి కార్యక్రమం ఇప్పటి వరకు ఎవరూ చేయలేదని, తానే తొలిసారిగా చేసినట్లు చంద్రబాబు చెప్పుకున్నారని, ఆయన గొప్పలు చూసి ఆటో డ్రైవర్లే అవాక్కయ్యారని పేర్ని నాని తెలిపారు. ఆటో స్టాండ్ల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేదని, తాను పెట్టబోయే యాప్ ద్వారా ఇంటి నుంచే బేరాలను అందుకోవచ్చని, రాష్ట్ర వ్యాప్తంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి బేరాలు వచ్చేలా చేస్తానంటూ ఆటో డ్రైవర్లను ఊహాలోకంలో విహరింపచేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 2 ఏళ్లలో గత ప్రభుత్వం కన్నా అదనంగా చంద్రబాబు ఇచ్చింది 15,000 మందికి మాత్రమే అన్నారు. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు సాధికారత సంస్థ ఏర్పాటు, ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, డ్రైవర్ల పిల్లకు విద్యా రుణాలు, వాహన కొనుగోలుకు 5% వడ్డీ సబ్సిడీతో ప్రభుత్వ పరంగా రుణాలు ఇస్తామని అన్నారు. బ్యాడ్జ్ కలిగిన ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ కలిగిన లారీ, టిప్పర్ డ్రైవర్లు ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామన్నారని గుర్తు చేశారు. టీడీపీ మేనిఫెస్టో ప్రకారం లారీ, టిప్పర్ డ్రైవర్లకు డబ్బులు ఇవ్వలేదని, పెళ్లైన ఆటో డ్రైవర్ కుటుంబ సభ్యుల పేరుతో ఆటో ఉన్నా డబ్బు వేసేందుకు నిరాకరించారని, ఈ ప్రభుత్వం చేస్తున్న మేలని ప్రశ్నించారు. చలాన్లుంటే డబ్బులేరా? ఆటోకి ఆటో మీద చలాన్లుండి అంటే చలాన్లు పెండింగ్ ఉంటే డబ్బులేరా? అలాగే పెళ్ళైన ఆటో డ్రైవర్ అయితే కనుక వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద ఆటో ఉంటే కూడా డబ్బులేరా? 1,00,000 నిబంధనలు పెట్టి మేము 2,75,000 దాదాపు 600 మందికి మేము వేస్తే మీరు వేసింది ఇన్ని ఆంక్షలను పెట్టి ఎలక్షన్లో ఏం చెప్పారు? అందరికీ వేస్తామని చెప్పారు. సరే, ఇక మీ అబ్బాయి గారి కథకు వద్దాం. పెద్ద పోటుగాడు కదా, ఈయన కథలు చెప్తూ ఉంటాడుగా, మీటింగ్లు పెద్ద మీటింగ్లు చెప్తాడు కదా. పాదయాత్రలో అది ఆంధ్రజ్యోతిలోది, సాక్షులది కదా, ఆంధ్రజ్యోతిలో పడింది. వారేమంటారంటే ప్రస్తుతం ఆటో డ్రైవర్లు కూడా సీఎం జగన్ రెడ్డి బాధితులే అని లోకేష్ అన్నారు. రాష్ట్రంలో 13 లక్షల మంది ఆటో డ్రైవర్లుంటే కేవలం 10% మందికే వాహనమిత్ర వస్తోందన్నారు. 10% మంది ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర కింద 10,000 ఇస్తున్న జగన్ ప్రభుత్వం ఈ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి బ్యాడ్జీ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కు, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్లకు 15,000. మరంటే ఎంతమందికి వేయాలి డబ్బులు? ఎన్ని లక్షల మందికి వేయాలి? ఎంత వేయాలి? ఎన్ని వేల కోట్లు వేయాలి? 400 కోట్లు వేసేసి పెద్ద పోజ్ ఇవ్వటం. దీనికి మోసం చేసి మీరు దగా చేసి పండగ చేసుకోమంటారా? ఎవరు పండగ చేసుకోవాలి? సొంత ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ నడిపే వారికి ఇన్సూరెన్సు, ఫిట్నెస్, రిపేర్లు తదితర అవసరాల కోసం సంవత్సరానికి 10,000 రూపాయలు వేస్తామని చెప్పి, సొంతంగా ఉండి ఆటో కానీ
క్యాబ్ కానీ మ్యాక్సీ క్యాబ్ కానీ ఇవి ఉన్న వాళ్ళకి లైసెన్స్ ఉండి దాని మీద బతికేటువంటి సొంతంగా అదే కొనుక్కుని బతికేటువంటి వాళ్ళకి 10,000 రూపాయలు వేస్తామని చెప్పాం. యాజ్ ఇట్ ఈజ్ మాట నిలబెట్టుకున్నాం కదా. మరి మీ మేనిఫెస్టో ఏం చెప్పారు, మీ అబ్బాయి ఏం చెప్పాడు, మీరేం చెప్పారు? మీ అబ్బాయి ఏం చెప్పాడు, మీరు పవన్ కళ్యాణ్ కలిసి ఏం చెప్పారు? కాబట్టి ఇది డ్రైవర్ల ఏంటిదండి, ఇది డ్రైవర్ల సేవ కాదు, ఇది డ్రైవర్ల దగా, ఇది